లైక్ ఇప్పుడు పొద్దున్నే మనకి సూర్యుడు అనేవాడు వస్తున్నాడు, సాయంత్రం కల్లా అస్తమించిపోతున్నాడు అంటే ఎవరో ఏదో ఒకటైతే రన్ చేస్తూ ఉంది. ఎవరో వెళ్ళి ఆ ఎల్లు పొద్దున్నే ఉదయం అయింది సూర్యుడా ఎల్లు, లేదా సాయంత్రం వచ్చింది వచ్చే అని చెప్పి పిలిచేది కాదు కదా. ఈ సమస్తాన్ని ఏదో ఒక శక్తి నడిపిస్తుందని అయితే నేను నమ్ముతా. అదే అది పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ఉందని మీరు నమ్ముతారా అంటున్నా. నేను దాన్ని నమ్ముతాను, కానీ దాని దైవము అంటే నమ్మను, దానిని ఏదో ఒక వ్యక్తి క్రియేట్ చేశాడు అంటే నమ్మను. అలాగే సూర్యుడు అనే వాడు కాదు, సూర్యుడు అనే ఆడది కూడా కాదు, అటు ఇటు కానీ తేడా కూడా కాదు. అది ఒక మండుతున్న అగ్నిగోళము. అది ఉదయం ఇటు రాదు, సాయంత్రం అటు పోదు, ఒకే చోట ఉంటది. ఈ విషయాన్ని కోపర్నికస్ చెప్పాడు, కెప్లర్ చెప్పాడు, అలాగే బ్రూనో చెప్పాడు, అనేక మంది సైంటిస్టులు చెప్పారు, నిరూపించారు. కాబట్టి సూర్యుడు ఒక మండుతున్న వాయుగోళము, అగ్నిగోళము. ఆ వెలుతురు వల్లే ఈ భూమి లాంటివి ఇతర గ్రహాలు ఉంటున్నాయి. ప్రధానంగా సూర్యరశ్మే కారణము. ఇప్పుడు ఈ భాగ్యనగరంలో గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ 3 floors ఉన్న వాళ్ళకి ఎండలేక విటమిన్ డి లోపంతో అనేక జబ్బులు వస్తూనే ఉన్నాయి. కాబట్టి సూర్యుడు ఒక శక్తి అంటే నమ్ముతాను, కానీ వ్యక్తి అంటే నమ్మను, దైవము అంటే నమ్మను. బట్ ఏదో ఒక శక్తి ఉంది అని అయితే మీరు నమ్ముతున్నారు. మళ్ళీ దాన్ని సూర్యుడు ఉన్నాడు, గాలి ఉంది, నేల ఉంది, నీళ్లు ఉన్నాయి, నువ్వు ఉన్నావు, కెమెరా ఉంది అని నమ్ముతాను. కానీ అది స్విచ్ ఆన్ చేయకపోతే అది రికార్డు కాదని కూడా నమ్ముతాను. నువ్వు దండం పెడితే అది రికార్డ్ అయిద్దా? కాదు. కానీ సైంటిఫిక్ ఇట్లా చప్పట్లు కొడితే ఫ్యాన్ ఆన్ అయ్యే అవకాశం, ఇట్లా చిటికేస్తే ఆఫ్ అయ్యేలాగా సెన్సార్లు కూడా మనం డెవలప్ చేసుకున్నాం. కాబట్టి నేను ఉన్నదాన్ని నమ్ముతాను, లేనిదాన్ని నమ్మను. అలా చేపించిందే ఓ శక్తి అని చెప్పి అందరం నమ్ముతున్నాం. ఎవరో డిసైడ్ చేస్తే ఈ తొక్కలో మతాలని పుట్టాయి కదా, లేకపోతే దేవుళ్ళు కూడా పుట్టారు కదా. ఈ దేవుళ్ళ పేరుతో మతాల పేరుతో ఆ సిటీ మాది అంటే మాది అని చెప్పి అక్కడ ఇరాన్లో, ఇరాక్లో, లేకపోతే ఈ దేశాలలో గొడవలు ఉండవు కదా, అసలు బార్డర్సే ఉండవు కదా, సైనికులతో పని ఉండదు కదా, బాంబులతో పని ఉండదు కదా. అంటే బైరి నరేష్ గారికి అసలు మనిషి అనేవాడు ఎలా ఉండాలంటారు? అసలు మనిషి అనేవాడు ఎలా ఉండాలంటే లైక్ మన జర్నీ ఎలా ఉండాలి, కులం మతం మనది మంది అనేది లేకోకుండా అసలు ఎలా ఉండాలి చెప్పేది కాదు తల్లి. చారువాక లోకాయుతులు జ్ఞానాన్ని ప్రచారం చేశారు, విలువలను ప్రచారం చేశారు, బుద్ధుడు బోధనలను చేశాడు. మనం కూడా ఈ మహానుభావుల మార్గంలో ఇప్పుడున్న సమాజాన్ని విడదీసే వాటిని వదిలేయాలి, అభివృద్ధిని అడ్డుకునే వాటిని వదిలేయాలి, నష్టపరిచే వాటిని తరిమేయాలి, మంచి మనుషులుగా జీవించాలి. కులాలు అవసరం లేదు, మతాలు అవసరం లేదు, ఈ గొడవలు అవసరం లేదు, ఈ ప్రకృతిని దైవం పేరుతో ధ్వంసం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఇప్పుడు బక్రీద్ రోజు 1000 గొర్రెలు పోయే అవసరం లేదు, క్రిస్మస్ రోజు మైకులు పెట్టుకొని అరవాల్సిన అవసరం లేదు, ఏదో ఒక పండక్కి బలులు ఇవ్వాల్సిన అక్కర్లేదు. మనిషి సంతోషంగా బతకడానికి మతం అక్కర్లేదు, దేవుడు అక్కర్లేదు. నేను బతుకుతున్నాను, బతికి చూపిస్తున్నాను. అంటే వాళ్ళేమి మీ ఇంట్లో రూపాయి తెచ్చి పెట్టమని చెప్పట్లేదు కదన్న, వాళ్ళు సంపాదించుకున్న రూపాయలు 2-3 రూపాయలు ఖర్చు పెట్టి నేను కూడా వచ్చి నీ ఇంటికి వచ్చి నువ్వు వండుకోకు, నీ ఇంటికి వచ్చి గొడ్డలు పెట్టి నరుకుతున్నాడు అద్దు అని నా తలకాయ అడ్డం పెడతలేను కదా. అంటే ఎక్కడ ఆపాలనుకుంటున్నారు? ఇవన్నీ వేస్ట్ అని ఎందుకు ఫీల్ అవుతున్నారు? నష్టపోయే వాళ్ళు మేము నష్టపోతున్నామని బాధపడుతున్నప్పుడే మా విషయం చెప్తున్నాం తప్ప, నువ్వు కోసుకోరా రేపు పొద్దుగాల లక్ష్మి వాళ్ళ ఇంట్లో 2 మేకలు కోస్తే నేను వచ్చి తినమంటే 10 మంది వేసుకొని వస్తా. నువ్వు నీ ఇంట్లో పోయాలనేది ఆర్డర్ ఇస్తే బిర్యానీ కూడా వస్తుంది కదా, ఏనో ఒకడైతే పోతారు కదా. అదే అంటే మీరు చెప్తుంది ప్రతి ఒక్కళ్ళకి కదా, పర్టికులర్ గా ఈ గుంపులో ఈ 10 మంది మాత్రమే నమ్మండి అట్లా కాదు. ఈ కుటుంబం ప్రతి ఒక్కరిని మీరు మార్చాలనుకుంటున్నప్పుడు అందరికి మీకు అవకాశం ఉంటే మీ కెమెరాతో ఈ మహానగరంలో అనేక స్లమ్స్ ఉన్నాయి కదా, ఏదైనా ఒక స్లమ్లో ఒక 10 కుటుంబాల దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళు ఏ మతమైనా కానీ మీరు గడిచిన 5 సంవత్సరాలలో మీ సొంతూరికి ఎప్పుడెప్పుడు వెళ్ళారు, వెళ్ళినప్పుడు ఏం చేస్తారు అని అడగండి. మేము హ్యాపీగా ఆనందం కోసం వెళ్ళి అలా రాము అని చెప్పరు. ఈ 2-3 నెలలు సంపాదించిన డబ్బులతో ఉప్పలమ్మని చేసాం, మైసమ్మని చేసాము, పెద్దవుని చేసాం, దుర్గమ్మని చేసాం, మా కులదైవాన్ని చేసాం, బొడ్రాయిని చేసాం, ఈ పండగకు పోయాం, ఆ పండగకు పోయాం, తిన్నాం, తాగాం, మేకలు కోసాం, వీళ్ళకి బట్టలు పెట్టాం, వాళ్ళకి బట్టలు పెట్టాం, మళ్ళీ ఇంత అప్పు చేసుకొని వచ్చి మళ్ళీ ఊరికి దూరంగా అమ్మా నాన్నకి దూరంగా చాలని బతుకులు బతుకుతూ మళ్ళీ ఇక్కడ కష్టపడి సంపాదించి మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఖర్చు పెట్టడమే. మీకేమైందన్నా? అది వాళ్ళ సొమ్ము కదా, మీకు ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు నీకు ప్రాబ్లం లేకపోతే రోడ్డు మీద ఒక దారిలో వెళ్తుంటే అక్కడ యాక్సిడెంట్ అయ్యి మనిషి చచ్చిపోతున్నాడు, నీకేమైంది?
యాక్సిడెంట్ చేసినావు అరే అవులే ఎందుకు యాక్సిడెంట్ చేసినావు అనవా? అంతే కదా, ముందు మరి మనిషిని నువ్వు కాపాడాలి వాడికి first. కొన్ని నీళ్ళు పోయేస్తావా పోయావా? ఉమ్. వాడిని తీసుకుపోయి దవాఖాన తీసుకుపోతావు తీసుకుపోవా? అవును, మరి ఎందుకు నీకేం ఏం రోగం నీకు? అంటే నీ దారిలో నువ్వు పోక నీ కెమెరా షూటింగ్ టైం అవుతుంది మంచి రెడీ అయిపోయి పద అని పరిగెత్తకుండా వాడు ఎందుకు కాపాడాలనుకుంటావు? ప్రాణం విలువ పర్సనల్ విలువ రెండు ఒకటి. మరి నాకు కూడా డబ్బు విలువ తెలుసు ప్రాణం విలువ తెలుసు. నా సొంత తమ్ముడే బాణామతి చేతబడి మంత్రాలు తంత్రాలను నమ్మి మా అమ్మ మంది మాటలు పట్టుకొని అన్ని దిక్కులు తిరిగి ఆరోగ్యం పాడాక హాస్పిటల్ పోయినా కాపాడలేక చచ్చిపోయాడు మీ తమ్ముడు. ఏ సలహా ఇప్పుడు ఈరోజు పత్రిక తీసుకుంటే రోజు పత్రికల్లో మంత్రాలు తంత్రాలు బాణామతి చేతబడి చెడుపు చిల్లయి చంపుతున్నారు కదా. నిన్న భూపాలపల్లి దగ్గర చిట్యాల్లో ఒక అమ్మాయిని ముసలావిడిని మంత్రాల పేరుతో చంపిపడేశారు. మరి నీకేందమ్మా పేపర్లోకి ఎందుకు రాశారు పేపర్లో? అది చూసినప్పుడు నీకేం కాదు కావచ్చు, సత్య సచ్చింది మా అమ్మనా నాన్నమ్మనా అనుకుంటావు. కానీ నేను ఫీల్ అవుతాను ఈ తల్లి చంపడం వెనకాల ఎంత ఘోరం, ఈ చంపేదాకా వచ్చారంటే ఆ చంపిన వాళ్ళు ఎంత ఫీల్ అయి ఉంటారు, ఆ ఊర్లో దయ్యాలు భూతాలు మంత్రాలు తంత్రాలు ఇన్ని భయాలు ఉన్నాయని నేను ఆలోచిస్తాను. అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు ఓకే. మంత్రం తంత్రం దీని వల్ల చాలా మంది మోసపోతున్నారు, ప్రాణాలు పోతున్నాయి అనేది. మరి దేవుడు లేదు అనే నినాదాన్ని తీసుకునే బదులు మంత్రం లేదు తంత్రం లేదు అనొచ్చు కదా. దేవుడి వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. చిన్న కొమ్మలు ఎన్ని నరికేసినా మొదలు అలాగే ఉంటే మళ్ళీ చిగురిస్తాయి. మొదలు అలాగే ఉంటే మొదలు అనేది నమ్మకం. ఆ నమ్మకము నిజమా కాదా అని పరిశీలిస్తే సత్యం వైపు వెళ్తారు. ఈ నమ్మకానికి ఓ మతం పెడితే మతం ఉంటుంది, ఆ నమ్మకానికి ఒక దేవుని పెడితే దేవుడు ఉంటుంది, ఆ దేవుడికి ఓ పద్ధతి పెడితే ఆ పద్ధతి ఉంటుంది. నమ్మకాలను ఆసరాగా చేసుకొని ఇవన్నీ నిర్మించబడ్డాయి. ఒక్కసారి నమ్మకము నిజమా కాదా ఆలోచించండి అంటున్నాను. అది కూడా ఈ మధ్య అది కూడా అంటలేను. నమ్ముకో నీ సావు నువ్వు సావు. నమ్మని వాళ్ళు నా దగ్గర రారి. నమ్మి మోసపోయిన వాళ్ళకు నేను సాయం కావాలో నా మాట సాయం చేస్తా. బాగుందా? అంతే. ఈ మార్పుకి కారణం ఏంటంటే మార్పు రావద్దా? రావాలి తప్పకుండా. అయిపోయి మరి కారణం ఏంటి అనేది కారణం ఏంటి రా. ఇప్పుడు